ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, హాస్పిటల్ కూడా నెట్ జీరో. హైదరాబాద్ వాజ్ ఏ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. 2 సిటీసులు ఉండేటివి హైదరాబాద్లో, ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క హైదరాబాద్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసా. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. కానీ ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ అమరావతి తయారవుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఈ రాష్ట్రం బాగుండాలి, మా పొలాల్లో రాజధాని రావాలి, రాష్ట్రం బాగుండి మేం కూడా బాగుపడాలని కలలు కన్నారు. ఇబ్బంది పడ్డారు. మీ కలలు ఇబ్బంది పడినా అమరావతిని రక్షించుకున్న మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడే చూస్తే చాలా మందిగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడుండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికే కాదు, దేశం మొత్తం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే చాలదు, ఎన్నో హోటల్స్ కూడా రావాలి, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సిటీతోనే లాభం లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకటి ఆలోచించాను. ఈ 3 సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు 9 ఉంటే ఆ 9ని అనుసంధానం చేస్తూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కొంత ట్రాఫిక్ పెంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల ఆ సిటీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది, ఇక్కడుండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కు నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకొచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నీ కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి.